హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా వియర్. సో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే మూవీ వచ్చేసరికి దండోరా. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నేను ఫస్ట్ ఈ మూవీ చూడడానికి రీజన్ ఏంటంటే, నాకు ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది అప్పుడు మూవీ చూసినప్పుడు. థియేటర్లో చూద్దాం అనుకున్నాం, బట్ పాసిబుల్ అవ్వలేదు. రీసెంట్గా మీరు చూస్తే చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఈ మూవీ గురించి ట్వీట్స్, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ కానీ అక్కడ మెన్షన్ చేశారు కదా. లైక్ ఎన్టీఆర్ గారు కూడా ఒక ట్వీట్ వేసినట్టున్నారు ఈ మూవీ గురించి ప్రేజ్ చేస్తూ. సో అదనమాట. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా అంటే కొన్ని సినిమాలు మనం చూసి 3 అవర్స్ ఎంజాయ్ చేసి వదిలేస్తాం, థియేటర్లో కానీ ఓటీటీలో కానీ. ఈ సినిమా అలా కాదు. ఈ సినిమాను ఎలా అంటే చాలా ఇంపాక్ట్ చేసింది బేసిక్గా నన్ను ఈ సినిమా. చాలా హార్డ్ హీటింగ్గా, చాలా రియలిస్టిక్గా తీస్తారు ఈ మూవీని. బేసిక్గా మనం ఇలాంటి మూవీస్ ఎక్కువ తమిళ మూవీస్లో చూస్తాం. నేను ఎక్కువ వెట్రిమారన్ అండ్ పరంజిత్ వీళ్ళ మూవీస్ ఎక్కువ చూస్తా. క్యాష్ బేస్డ్ పాలిటిక్స్ కానీ, విలేజ్ పాలిటిక్స్, వీటి మీద చాలా బాగా తీస్తారు. ఎలా అంటే చాలా రూటెడ్ ఉంటాయి ఆ మూవీస్. అలా నేను ఎప్పుడు అనుకునేవాడిని, తెలుగులో ఎందుకు ఇలాంటి మూవీస్ తీయట్లేదు, ఎందుకంటే ఇక్కడ కూడా అలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి, కానీ ఏ ఇష్యూని టచ్ చేసి కూడా మన వాళ్ళు ఎక్కువ అలాంటి మూవీస్ చేయలేదు. ఫస్ట్ టైం నాకు ఈ మూవీ చూసాక ఆ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ అనిపించింది. అంటే నేను ఇదేదో హైప్ ఇస్తున్నా అదని అనుకుంటున్నారు, కానీ కాదు. డెఫినెట్గా మీరు ఒకసారి మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, స్టార్ట్ చేసి ఫస్ట్ 20 మినిట్స్ చూడండి. ఒక సీన్ ఉంటుంది. ఒక ఒక పర్సన్, ఒక ఒక ముసలావిడ చనిపోతారు. ఆమెను కాల్ చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు అని చెప్పి ఒక సీన్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ ఒక నాకు తెలిసి 10 మినిట్స్ వరకు ఉంటుంది ఆల్మోస్ట్ కంటిన్యూస్గా. ఆ సీక్వెన్స్ చూడండి. ఆ సీక్వెన్స్ చూసాక మీకు ఈ మూవీ ఎంత ఆ, అంటే రూటెడ్గా వెళ్ళి టచ్ చేస్తుంది క్యాష్ బేస్డ్ పాలిటిక్స్ అని చెప్పి మీకు అర్థమైపోద్ది. ఆ తర్వాత మీరు డెఫినెట్గా కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే అంత హార్డ్ హీటింగ్ ఉంటుంది అది గైస్. సో సినిమా అయితే చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ సినిమా చూసాక ఈ డైరెక్టర్ ఎవరని చెప్పి ఫస్ట్ సెర్చ్ చేశా. మురళీకాంత్ అంట ఆయన ఫస్ట్ ఫిలిం ఇంత అంటే మెచ్యూర్డ్ రైటింగ్, ప్రతి క్యారెక్టర్లో ఆ మెచ్యూరిటీ కనిపిస్తుంది మీకు, చాలా రియలిస్టిక్ కనిపిస్తుంది. ఈ మూవీ వచ్చేసరికి స్టార్ట్ అయ్యేది కూడా 2004 ఇయర్లో జరిగిన బ్యాక్డ్రాప్ స్టోరీ. ఇది మెదక్ డిస్టిక్లో, తెలంగాణ బ్యాక్డ్రాప్ కంప్లీట్లీ. అంటే ఫస్ట్ మూవీకి ఇంత మెచ్యూర్డ్ రైటింగ్ ఉండడం అనేది నేను చాలా తక్కువ డైరెక్టర్స్లో చూసాను. నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యా. హ్యాట్స్ అప్ టు ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా, ఎందుకంటే ఇలాంటి స్టోరీ సినిమా థియేటర్లో హిట్ అవుద్ది అని కాన్ఫిడెన్స్ ఉండడం అనేది చాలా తక్కువ, ఎస్పెషల్లీ తెలుగులో. ఎందుకంటే మన వాళ్ళు ఇలాంటి మూవీ తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు చేస్తే చాలా ఎంకరేజ్ చేస్తారు, బట్ తెలుగు వాళ్ళు చేస్తే ఎవరు ఎంకరేజ్ చేయరు. కానీ అలాంటి ఈ స్టోరీ ఖచ్చితంగా ఆడుద్దని చెప్పి బ్యాక్ చేయడం కూడా ప్రొడ్యూసర్స్కి గట్స్ ఉండాలి. ఎందుకంటే సినిమా చాలా రూటెడ్గా వెళ్తుంది గైస్. అంటే ఆ, ఇప్పుడు ప్రతి విలేజ్లో మనం చూస్తాం అప్పర్ క్యాస్ట్ వాళ్ళ లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఎలా ఆప్రెస్ అవుతున్నారు, ఇంకా వాళ్ళ మధ్యలో లైక్ ఎంత బాధపడుతున్నారు, ఇలాంటివి మనం చాలా చూస్తాం కదా విలేజెస్లో. ఇది ఇప్పటికీ ఉందా అంటే ఇప్పటికీ ఉంది. అది ఒక లెవెల్ వరకు అయితే ఉంది. అంత మూవీలో చూపించినంత లేదేమో కొన్ని విలేజెస్లో, కానీ బట్ స్టిల్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సొసైటీ. సో అది మనకు చాలా కోర్ లెవెల్లో టచ్ చేస్తారన్నమాట. అంటే ఒకప్పుడు ఎలా ఉంది, ఎంతవరకు ఏ ఏ లెవెల్ వరకు వెళ్ళారు, లైక్ క్యాష్ బేస్డ్ ఇష్యూస్ గురించి అని చెప్పి చాలా ఘోరంగా టచ్ చేస్తారు. ఇంకా నాకు సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే, ఇలాంటి ఏ మూవీస్లో అయినా లోయర్ క్యాస్ట్ వాళ్ళే సఫర్ అవుతారు, కానీ అలా కాదు. ఈ మూవీలో అప్పర్ క్యాస్ట్లో ఉండే శివాజీ, బేసిక్గా శివాజీ గారు ఒక అప్పర్ క్యాస్ట్లో ఉంటారు ఈ మూవీలో. అండ్ మెయిన్ రోల్ అయిందే ఈ మూవీ మొత్తం. తన క్యారెక్టర్ చుట్టూ తన యాక్షన్స్ వల్ల జరిగే అండ్ తన క్యాస్ట్ వాళ్ళు చేసే యాక్షన్స్ వల్లే ఈ మూవీ మొత్తం లైక్ నడుస్తుంది అనమాట. సో సర్ప్రైజింగ్లీ ఆయన క్యారెక్టర్ చాలా సఫకేట్ అవుద్ది. బేసిక్గా తను చేసిన యాక్షన్స్ కానీ, తన క్యాస్ట్ వాళ్ళు చేసిన యాక్షన్స్ వల్ల తను సఫకేట్ అవుతాడు, తన ఫ్యామిలీ సఫకేట్ అవుద్ది. సో ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే ఏ మూవీలో అయినా లోయర్ క్యాస్ట్ వాళ్ళు సఫర్ అవుతుంది, బట్ అలా కాదు, ఈ మూవీలో అప్పర్ క్యాస్ట్లో ఎవరున్నా వాళ్ళే సఫర్ అవుతారు. సో అది నాకు చాలా డిఫరెంట్గా రాశారనిపించింది. ఇంకా రైటింగ్ అసలు మనం 10/10 మార్క్స్ ఇచ్చేయచ్చు, దాంట్లో నో డౌట్. ఒక్కొక్క దగ్గర కొన్ని ఫాల్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడిక్కడ కొంచెం కొంచెం స్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం అసలు ఒక కోర్ట్ సీన్ ఉంటుంది మనకు. టెంపర్ మూవీలో ఒక కోర్ట్ సీన్ ఉంటుంది చూసారా, మీరు ఆ మూవీ చూసినప్పుడు మీకు ఎన్టీఆర్ అక్కడ చేసే యాక్టింగ్కి ఒక గూస్ బంప్స్ వస్తాయి చూసారా, సేమ్ అలానే ఈ మూవీలో కూడా ఒక కోర్ట్ సీన్ ఉంటుంది. ఆ మూవీ అక్కడ ఆ సీన్ తర్వాత అంటే అప్పుడు శివాజీ గారు చేసే యాక్టింగ్ కానీ, దాని తర్వాత ఉండే సీన్స్ కానీ అసలు నిజంగా గైస్, అంటే నాకు చాలా ఓవర్ హైప్ ఇస్తున్నా అనుకుంటారు, కానీ తెలుగులో ఇలాంటి ఇంత ఇంపాక్ట్ చేసిన మూవీస్ చాలా తక్కువ నన్ను. అంటే ఎస్పెషల్లీ ఇలాంటి రూరల్ విలేజ్ డ్రామాస్ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. అప్పుడు ఎప్పట్లో రంగస్థలం వచ్చింది, బట్ తర్వాత అంతేం రాలేదు. ఇది మాత్రం చాలా బాగుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్కి వచ్చేస్తే ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు, ఎస్పెషల్లీ శివాజీ గారు. నేను 100% షూర్ ఒక పేపర్లో రాసిస్తా, తర్వాత వచ్చే తెలుగు ఫిలిమ్స్లో మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ శివాజీ గారిని మనం ఒక
మంచి లీడ్ క్యారెక్టర్లో మంచి క్యారెక్టర్లో చూడబోతున్నాం, అదైతే షూర్. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఏదో ఆ కోర్టు మూవీలో మంగపతి క్యారెక్టర్లా కాదు, ఈ మూవీలో తన క్యారెక్టర్కి చాలా మంచి ఆర్క్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో తను ఒక అగ్రెసివ్గా అలా స్టార్ట్ అవుతాడు, అండ్ ఎండింగ్కి వచ్చేసరికి తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఎండ్ అవుద్ది. అది చాలా బాగా రాసుకున్నారు. క్యారెక్టర్కి ఉండే పే ఆఫ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. మంచి క్యారెక్టర్ వచ్చింది శివాజీ గారికి, అండ్ ఆయన కూడా చాలా బాగా లైక్ ఆ క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరు అన్న అంత బాగా కన్విన్సింగ్గా చేశారు. నాకైతే చాలా బాగా చేశాడు అనిపించింది. ఇంకా ఆయనతో పాటు నవదీప్ గారు ఉన్నారు ఈ మూవీలో. నవదీప్కి వచ్చేసరికి కొంచెం విలేజ్ సర్పంచ్ రోల్, అండ్ తను కూడా చాలా బాగా చేశాడు. తర్వాత మురళీధర్ గౌడ్ గారు ఉన్నారు, తను బాగా చేశాడు. ఇంకా వేరే వాళ్ళ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇంకొకరు ఎవరు బాగా చేశారంటే మన శివాజీ గారు కొడుకు క్యారెక్టర్ చేసిన నందు, అతని క్యారెక్టర్ నేమ్ వచ్చేసరికి విష్ణు, తను కూడా చాలా బాగా చేశాడు. తన అండ్ వాళ్ళ కూతురు క్యారెక్టర్ చేసిన ఒక ఆమె ఉంది, ఆమె కూడా చాలా బాగా చేసింది. ఈ సినిమాలో చాలా సర్ప్రైజింగ్ అనిపించేది ఏంటంటే ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, ఇంటర్వెల్ బ్లాక్లో అసలు ఆ సీక్వెన్స్ తీయడానికి నిజంగా గట్స్ ఉండాలి డైరెక్టర్కి. అది ఫస్ట్ సినిమాలో ఆయన తీశాడంటే నాకు ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఆ సీన్లో అండ్ మ్యూజిక్ కూడా ఎస్పెషల్ ఆ సీన్లో ఒక ఆ మ్యూజిక్ ఉంటుంది, అస్సలు ఇరేదీశాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో నేను ఇంకా చెక్ చేయలేదు, కానీ అసలు చాలా బాగా ఇచ్చాడు గైస్. అంటే ఇంకా సాంగ్స్ కూడా మనకు ఒక హై ఇచ్చే ఫీలింగ్ వస్తుంది, అంత బాగుంటాయి సాంగ్స్ కూడా. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్. అండ్ సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే మోస్ట్లీ మూవీ రూరల్ అంటే లైక్ రూరల్ బ్యాక్డ్రాప్ కదా, విలేజెస్లో షూట్ చేశారు, అండ్ చాలా బాగా వచ్చింది సినిమాటోగ్రఫీ అవి కానీ. ఎడిటింగ్ కూడా బాగానే ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మీరైతే ఈ మూవీ చూడకపోతే డెఫినెట్గా వెళ్ళి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, సో ఖచ్చితంగా చూడండి. మీరు ఆల్రెడీ చూసుంటే ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలామంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలానే నా వంతు తరపున లైక్ ఇలాంటి మూవీస్ మనం తప్పకుండా చూడాలి, ఎంకరేజ్ చేయాలి, అప్పుడే మనం కొత్త కొత్త కంటెంట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి కూడా చూస్తాం. సో డెఫినెట్గా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్